హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ అభిరుచి. ఈరోజు మన ఛానల్లో మునగాకు వేపుడు. అసలు ఈ విషయం తెలియక ఎంతో నష్టపోయాము ఇన్నాళ్ళుగా. అయితే మునగాకు వేపుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాము. ముందు స్టవ్ పైన కడాయి పెట్టి దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ పోపు గింజలు, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఎండుమిర్చి వేసుకొని తర్వాత మనం శుభ్రంగా ఒలిచి కడుక్కున్న మునగాకుని వేసుకొని ఓ చిటికెడు ఉప్పు, ఓ చిటికెడు పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా చేసుకోవాలండి. మీడియం ఉక్రవ హైగా ఉన్నా కానీ మాడిపోతుంది. మంట సిమ్ములైనా పెట్టుకొని నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి. అడుగంటితే మాత్రం చేదు వస్తుంది, అసలు మునగాకు ఉడకదు. చూసారా, మునగాకు నిదానంగా వేయించిన తర్వాత చూసారా ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి మిక్సింగ్కు కందిపప్పు 100 గ్రాముల కందిపప్పు శుభ్రంగా కడుక్కొని చిన్న పాత్రలో వేసుకొని ఉడికించుకోవాలి. చూసారా, మనం కుక్కర్లో వేస్తే మెత్తగా ఉడికిపోతుంది. అలా కుక్కర్లో వేయకుండా ఇలా చిన్నపాటి పాత్రలో ఉడికించుకుంటే 50%, 40% ఈ కందిపప్పు ఉడికినా పర్వాలేదు. కందిపప్పు అనేది మనం నమలడానికి ఇదొక ఆసక్తికరంగా ఉంటుంది. పెద్దలు ఏది చెప్పినా ఎంతో ఆరోగ్యకరంగా ఉండే విధంగా చెప్తూ ఉంటారు. అయితే కందిపప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ 2 కలిసేలాగా మనం పోపు పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, అలాగే ముందు మనం పోపు గింజలు వేసుకున్నాం కదా, ఇక్కడ 1 స్పూన్ శనగపప్పు, అలాగే పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి. వీడియో స్టార్టింగ్లో ఈ విషయం తెలియక మనం ఎంతో నష్టపోయాము అన్నాం కదా, అదేనండి. మునగాకు చాలా వరకు మేమైతే ఎప్పుడు చేసుకున్నా ఉడకబెట్టి వడపోసి దానిలో రసమంతా పిండేసి తర్వాత కందిపప్పులో మనం పోపు వేసుకొని మసాలా వేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ మునగాకులో ఉన్న పోషకాలు పక్కకు పోకుండా ఇప్పుడు ఈ మునగాకు ఉపయోగం గురించి తెలుసుకుందాం. మునగాకు తినటం వల్ల మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మన రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. కాళ్ళ వాపులు ఉంటే తగ్గిస్తుంది. అలాగే ఎముకలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ మునగాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మునగాకు తినేవాళ్ళు కాళ్ళ వాపులు ఉన్నా తగ్గిపోతాయని చెప్తారు. మునగాకులో విటమిన్ ఏ, సి, కే మరియు బి క్యాప్సిల్ మరియు ఇనుము, కాల్షియం, ఈ మెగ్నీషియం ఇలాంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా మునగాకు తినాలి. మనం 100 గ్రాముల కందిపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఈ కందిపప్పు 50% మాత్రమే ఉడికితే చాలు. ఇప్పుడు ఆనియన్ పోపు వేసాం కదా, ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కందిపప్పు కూడా వేసి అటు ఇటు బాగా 5 మినిట్స్ పాటు కలపాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును ఒక ప్లేట్లో తీసుకుని ఈ కందిపప్పులో వేసి అంతా కలిసేలాగా చేసుకోవాలి. మునగాకు ఎప్పటికైనా ముందు నీటిలో ఉడకపెట్టి వడపోసి పిండటం వల్ల మునగాకులో ఉన్న పోషకాలన్నీ పక్కకు పోతాయి. అలా చేస్తే తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటి. అందుకే ఇప్పుడు మునగాకు 2 స్పూన్ల ఆయిల్లో ఉడకబెట్టడం వల్ల దీని టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఎప్పుడైనా మీరు ఇది తెలిసి కానీ తెలియక కానీ ఇలా పిండేస్తే మాత్రం పొరపాటున అలా పిండవద్దు. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలుపుకున్నాం కదా. ఆయుర్వేదాలలో కూడా ఒక ముఖ్యమైన పాత్రనే పోషిస్తుందని చెప్పాలి ఈ మునగాకు. మునగాకు తినటం వల్ల మన మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయట. అందుకే మునగాకు ఖచ్చితంగా వారానికి ఒకసారైనా తింటే చాలా మంచిది. అయితే దీనిలోకి ముందే పప్పుల పొడి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పుల పొడి కూడా మన స్పైసీనెస్కు తగ్గట్టుగా మనం వేసుకోవాలి. ఈ పప్పుల పొడి వేసి శుభ్రంగా కలుపుకుంటే అస్సలు జన్మలో మర్చిపోలేమండి. అంత సూపర్గా ఉంటుంది. మునగాకు వాసన చూసినా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు మునగాకు చేసినా ఇలా చేసుకొని తింటే మనకి ఎంతో ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. అయితే ఇది తెలియక నేను ఇన్నాళ్ళు ఎంతో నష్టపోయాను. మీరు కూడా ఇలా నష్టపోకూడదని ఈ వీడియో చేస్తున్నాను. మునగాకు ఎప్పుడు చేసినా ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. పోతూ పోతూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.